ఊరగాయ కలపడానికి ఇవన్నీ ఆరినాక కలిపేస్తాను ఫ్రెండ్స్. చింతపండు ఆరాలి, ములక్కాళ్ళు ఆరాలి, నూనె ఆరాలి. నూనె మెయిన్ ఆరాలి. నూనె ఆరకుండా పోసేసామనుకోండి, మెంతి పొడి ఉంది కదా, అందులో మెంతులు చేదొచ్చేస్తుంది అనమాట. ఊరగాయలు ఎప్పుడు నూనె చల్లారినాకే కలుపుకోండి ఫ్రెండ్స్. కొంతమంది పచ్చి నూనె పోసేస్తారు. కొద్దిగా వేడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట. పడని వాళ్ళకి పొట్టలో నొప్పి వస్తుంది పచ్చి నూనె తింటే. ఓకేనా? గోరువెచ్చగా వేడి చేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ హీట్ చేయకుండా లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకొని కలుపుకోండి, బాగుంటుంది. స్టార్టా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లారిన ఆయిల్లో వేయించుకున్న ములక్కాళ్ళని చిన్నుల్లిపాయలు ఇలా ముక్కలు చేసేసుకొని కలిపి వేసేసుకోండి. ఇది వెడల్పు కలియరని చెప్పి దీంట్లోనే కలిపేస్తున్నా. ఆవాలు, మెంతి పొడి, ధనియాలు, జీలకర్ర పౌడర్ అనమాట వేసేసుకున్నాము. తగినంత వేసేసుకున్నాము. నేనైతే కొలతలు ఏం పెట్టుకోలేదు. సాల్ట్, కారం, కలిపేసుకున్నాము. ఓకేనా? కారానికి తుమ్ములు వస్తున్నాయి. వెళ్ళు నాన్న, మధ్యలో మా వాడు డిస్టర్బెన్స్ అనమాట. పిల్లలు ఉంటే ఏంటి ఈశ్వర. చింతపండు గుజ్జు చేసుకొని కలిపేసుకున్నాము. చింతపండు గుజ్జు వేసుకుంటేనే గ్రేవీ వస్తుంది, లేకపోతే రాదు. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. దానికి తగ్గ ఉప్పు.